ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా సాగింది? ఫలితం ఎప్పటిలోగా తేలనుంది? ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. మరి కాసేపట్లో ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీ ప్రకటించనున్నారు. రాత్రి 8 గంటల తర్వాత అధికారికంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు పూర్తి స్థాయిలో ముగిసింది. మొత్తం 788 మందికి గాను కొన్ని స్థానాలు ఖాళీగా ఉండటము, దాంతో పాటుగా కొన్ని పార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉండటము కలిసి 768 ఓట్లు పోలైనట్లుగా రిటర్నింగ్ అధికారి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. దాని కొనసాగింపుగానే అటు ఎన్డీఏ ఇటు యూపీఏకి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించినటువంటి అంతా కూడా పూర్తి స్థాయిలో తమ ఓట్లు వినియోగించుకునేందుకు, తమ ఓట్లు వేయించుకునేందుకు పూర్తి చేసినటువంటి కృషి అంతా ఫలించినట్లుగానే తెలుస్తా ఉంది. అయితే ఎన్డీఏకి సంబంధించి 425 నుంచి 427 ఓట్లు కామన్ గా తమకే ఉంటాయి అనేది ఉన్నటువంటి సమాచారం. అయితే కొంత ఎన్డీఏకు మరికొన్ని పార్టీలు ఎలాంటి షరతులు లేకుండా మద్దతు పలికినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి మరికొన్ని ఓట్లు అదనంగా రావడం, ఉన్న ఓట్ల కంటే మరికొన్ని ఓట్లు అదనంగా రావడానికి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం అంటే 40 నిమిషాల క్రితం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. మరొక 20 నుంచి 40 నిమిషాల మధ్యలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి పూర్తి స్థాయి ఫలితాలు అన్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత రిటర్నింగ్ అధికారి ఆయనతో పాటుగా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులంతా పూర్తి స్థాయి పరిశీలన జరిపిన తర్వాత 8 గంటల తర్వాత ఫలితాలు ప్రకటించడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.